శ్రీకాంత కృష్ణమాచార్యులు ప్రముఖ వాగ్గేయకారుడు 13-14వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాగ్నేయచారుడిగా ప్రఖ్యాతిగాంచారు. పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవవాదిగా అవతరించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తుడైన కృష్ణమయ్య ఆ స్వామి అనుగ్రహంతో స్వామిని స్తుతిస్తూ సింహగిరి వచనాలు పేరిట 4 లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేసునికి సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. నేడు భాద్రపద కృష్ణ చతుర్దశి శ్రీకాంత కృష్ణమాచార్య స్వామివారి జయంతిగా చెబుతారు. శ్రీమాన్ టిపి రామచంద్ర స్వామివారి కృష్ణమయ్య గ్రంథంలో వారు పరిశోధించిన ప్రకారం 1230 ప్రాంతంలో కృష్ణమయ్య సంతూరు అనే గ్రామంలో జన్మించినట్టు నిరూపణ చేశారు. 1230లో ఈ తిథి సెప్టెంబర్ 30న వచ్చింది.